ఏంటి మన నువ్వు చెప్తుంది? నమ్మలేకపోతున్నాను. బావగారికి నీ మీద డౌట్ వచ్చిందా? డౌట్ రావడం కాదు, నా గురించి ఏదో అమర్కి తెలిసిపోయింది. అమర్ చూపులో మాటలో తేడా నేను చూశాను. నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు మనోహరి. అమర్కి నిజం తెలిస్తే నిన్ను అడగకుండా ఎందుకు పంపిస్తాడు? అమర్ కోపం కంటే అమర్ మౌనం చాలా ప్రమాదకరం. నా గురించి తెలిసి కూడా అమర్ నన్ను ఎందుకు ఏమీ అడగలేదో. అయినా బావగారికి నిజం తెలియకపోవచ్చు మనం. లేదు చిత్ర, ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది. పొద్దున్నే వార్డెన్ని చూసినట్టు అనిపించడం, అమర్ నన్ను క్వశ్చన్ చేయడం, నా చుట్టూ నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది. సరే మనోహరి, నీ అనుమానమే నిజం అనుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ప్లాన్ ఏంటి? ఏం జరుగుతుందో తెలుసుకునే వరకు అమర్కి దూరంగా ఉండాలి. దూరంగా అంటే నువ్వు అమరింటి నుంచి వెళ్ళిపోతున్నావా? నేను కాదు, నువ్వు అమర్కి దూరంగా ఉండా. దుర్గ గురించి, కేసు గురించి ఏం మాట్లాడుకో. డబ్బుల గురించి అడగకూడదు, ఇంట్లో ఏ గొడవ పడకూడదు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? డబ్బులు అడగమని చెప్పింది నువ్వే, బావగారికి మనశ్శాంతి లేకుండా చేయమని చెప్పింది నువ్వు. అవును, అప్పుడు పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని అమర్ని బ్లాక్మెయిల్ చేయమని నేనే చెప్పాను రణ్వీర్. ఇప్పుడు పరిస్థితులు మారాయి చిత్ర. మనం ఇప్పుడు జాగ్రత్త పడకపోతే నష్టపోయేది మనమే. సరే మనోహరి, నువ్వు చెప్పినట్టే. కొన్ని రోజులు నేను ఎవరితోనూ గొడవ పడను, బావగారిని ఇబ్బంది పెట్టను. కానీ గుర్తుపెట్టుకో మనోహరి, నేను ఎక్కువ రోజులు ఆగను. ఎందుకంటే